విద్యార్థులపై ఫీజుల వేధింపులను మంత్రి నారాయణ మంత్రి నారాయణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పెట్టుకోవచ్చు కదా మధ్యలోకి రాలా నువ్వు జీవలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఇవాళ అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి 3 మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో 100 రోజుల పాలన జరుపుకుంటా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఆరోగ్య పరిస్థితి, రాజకీయ ఆరోగ్య పరిస్థితి అన్నీ బాగానే ఉన్నాయి. 7 నెలలు గడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 3 మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏమైనా స్పందించారా? మీరేమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారా? అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా మీ వారు ఫీజులు దోపిడీ దందా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాల పైన, ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు, చర్యలు తీసుకోరు. ఈ విద్యా సంస్థలు జైల్లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తా ఉన్నాయి. అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వానికి 14 సీట్లకు 14 ఇచ్చారు మా తల్లిదండ్రులు. మరి ఎక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మీకోసమే పనిచేస్తారు చెప్పి తిరుగుతా ఉన్నారు. మా తల్లిదండ్రుల చెమట చుక్కల నుంచి వచ్చేటువంటి డబ్బులు మంత్రి ఆర్థిక నేరగాడు నారాయణకు మీరు ఉత్తాసు వెలుగుతా ఉన్నారు. సబిత గారు ఏం చేస్తా ఉన్నారు? వైద్య శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? ఈ పాఠశాలల్లో, ఈ కళాశాలలో మా యొక్క తల్లిదండ్రులకు సవాలప్ప చెప్తా ఉన్నారు. చదువుల పేరిట, విజ్ఞానం పేరిట మీరు దోపిడీ దందా చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులను ప్రయోజకులకు పంపిస్తారని నమ్మితే మీరు సవాల మూట అప్ప చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకోవడానికి పంపిస్తా ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఇళ్లకి సవాలుగా పంపిస్తా ఉన్నారు. ఈరోజు అనంతపురం రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీకి పంపించారు. ఏమైంది? ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అత్యంత బాధాకరం. ఎప్పటికీ
4-5 రోజులు గడుస్తూ ఉంది. ఈ 4-5 రోజుల్లో కనీసం ప్రభుత్వం తరపున ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. నారా లోకేష్ గారు మీరు ట్వీట్ పెడితే రీట్వీట్ పెడతా ఉన్నారు, స్పందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ నారాయణ కళాశాలలో చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదు అంటే మీ మంత్రివర్గంలో నారాయణ ఉన్నాడు కాబట్టి స్పందించాలని అడుగుతూ ఉన్నాం. ఈ జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి. ఏం బీగుతా ఉన్నారు మీరు? ఈ 3 మంత్రులు కోడిగుడ్డు మీద ఏకలు బీగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. మీదే జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఫీజుల వేధింపుల వల్ల మరణిస్తే ఈరోజు ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోగా కనీసం సహజంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ స్థానిక ఆర్ఐఓనో స్థానిక విద్యాధికారులు కలెక్టర్ ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేపిస్తారు. ఈ జిల్లాలో నిన్న జరిగింది కర్నూలులో ఘటన, ఎస్ఆర్ కాలేజీ మీద వెంటనే ఆర్ఐఓ వెళ్ళి కాలేజీని పర్సూ చేశారు, కమిటీ వేశారు. ఈ జిల్లాలో 4 రోజులు అవుతా ఉంది. ఎందుకని ఇప్పటి వరకు కమిటీ వేయలేదు? ఎందుకని కనీసం ఆర్ఐఓకి రాలేదు అని అడుగుతా ఉన్నాం. ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళందరూ అమ్ముడు పోయారని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా. ఈ విద్యార్థుల మరణాలకు కారణమైనటువంటి మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. యాజమాన్యం మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు ఇతర విద్యార్థి సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి. రవిచంద్ర, వైఎస్ఆర్ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ ఆత్మహత్యకి మంత్రి నారాయణే బాధ్యత వహించాలి. మంత్రి పదవి నుంచి నారాయణని తక్షణమే తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ జూనియర్ కళాశాల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఈ కళాశాల గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల శవాలను ఇళ్లకు పంపిస్తున్న నారాయణ పైన ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, నారా లోకేష్ గారు జంగారెడ్డిగూడెంలో ఆయన బర్త్డే వేడుకలు నిర్వహించారని, నా బర్త్డే వేడుకలు ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వహించొద్దని ట్వీట్ చేశాడు. కానీ అదే సందర్భంలో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి మరణిస్తే ఆత్మహత్య చేసుకుంటే మీరెందుకు ట్వీట్ చేయలేదు? మీరెందుకు ఈ కాలేజీ పైన చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫీజుల నియంత్రణ కమిషన్ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో కమిషన్ లేదు, నియంత్రణ కమిటీ లేదు, పర్యవేక్షణ లేదు. 7 నెలలు గడుస్తున్నా కానీ కార్పొరేట్ జూనియర్ కళాశాల వేధింపులు, ఆగడాలపైన ఏమాత్రం చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఇది షాడిస్ట్ ప్రభుత్వం. నా మంత్రి లోకేష్ గారు పూర్తిగా విఫలమయ్యారు. నారాయణ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కాలేజీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఆర్జేడీ కానీ, ఆర్ఐఓ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఈ కాలేజీని ఇప్పటివరకు సందర్శించలేదు. కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ రాలేదు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నారాయణ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థుల శవాలపై కాసులు ఏరుకుంటున్న నారాయణ పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజుకు అధికమవుతూ ఉన్నాయి. గత 4 రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో చరణ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మినిస్టర్ నారాయణని వెంటనే బర్తరఫ్ చేసి ఈ ఘటనకు బాధ్యత చేసి క్రిమినల్ కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లక్షల రూపాయల ఫీజులు అప్పులు చేసి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఈరోజు విద్యార్థుల్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అనేటువంటి నారాయణ విద్యాసంస్థలు కనిపిస్తే ఈ యాజమాన్యం మాత్రం విద్యార్థులను శవాలుగా మార్చి ఈరోజు తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు మార్కుల కోసం కేవలం విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ ఈరోజు నైట్ స్టడీ అవర్స్ అని చెప్పేసి ఫీజుల కోసం వేధిస్తున్నటువంటి నారాయణ విద్యాసంస్థలపై తక్షణం చర్యలు తీసుకొని కేసులు కట్టి వెంటనే నారాయణ అరెస్ట్ చేయాలి, నారాయణ విద్యాసంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చే విధంగా కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి. ఈరోజు హైదరాబాద్లో పుష్ప 2లో తొక్కిస్లార్లో జరిగినటువంటి ఘటనకు అల్లు అర్జున్ బాధ్యత వహించాలని చెప్పేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు చనిపోతే దీనికి నారాయణ బాధ్యత వహించాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆ విధంగా వెంటనే నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ
సుమారుగా కేసు నమోదు చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి డిఎస్పీ గారికి వెంటనే కంప్లైంట్ చేస్తాం. ఇంతవరకు రూరల్ డిఎస్పీ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఇంతవరకు దౌర్జన్యం వెంటనే